ఎప్పుడు కూడా ఎదటి వారిని చూసి చులకన చేయకండి, ఎదటి వారిని ఎప్పుడు విమర్శించకండి. ఎందుకో చెప్పనా, విమర్శ చేస్తే మనం విమర్శలోనికి వస్తాం. ఇప్పుడు మీ పిల్లలు బాగున్నారు కదా అని, లేకపోతే ఇప్పుడు నువ్వు బాగున్నావు కదా అని ఎదటి వారి పిల్లలను మనం హట్ చేసామనుకోండి, విమర్శించామనుకోండి, అది విని వారు చాలా బాధపడతారు, అది విని వారు చాలా నొచ్చుకుంటారు. కానీ ఒక మాట చెప్పనా, బంతి గోడకు కొడితే ఎంత స్పీడ్ కొట్టావో అంత స్పీడ్గా అది ఎలాగైతే వస్తుందో, నువ్వు ఏదైతే నోటితో అన్నావో అదే నీ జీవితంలో జరిగే అవకాశం 100% ఉంది. నీ జీవితంలో అయినా జరగవచ్చు, నీ బిడ్డల జీవితంలో అయినా జరగవచ్చు, లేదా నీ మనవరాండ్ర జీవితంలోనైనా. అది ఎవరైనా పరిస్థితులు బాగోలేని వాళ్ళు ఉంటే వారిని చూసి విమర్శించకుండా వారి గురించి ప్రార్థన చేయాలి. డోంట్ నెవర్ ఎవర్ క్రిటిసైజ్ ఎనీబడి. ఎవరిని ఎప్పుడు ఏం చేయొద్దు, విమర్శించొద్దు, వేలెత్తి చూపించొద్దు. ఈ రోజు నువ్వు ఇలా చూపించవచ్చు, రేపొద్దున అన్నీ నీకు విమర్శలోనికి మనం రానే. దేవుని పిల్లలు ఎప్పుడు సహాయకులుగా ఉండాలి, కానీ దెయ్యం నేరారోపణ చేసినట్లుగా దెయ్యాల్లాగా మనం మారనే. దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకప్పుడు దెయ్యాలన్నీ దేవదూతలే. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో ఉండి మనం ఎలా మారిపోకూడదు, దెయ్యాలుగా మారకూడదు.